వెళ్దాం మేడం. యా. కళ్ళలో ఏంటమ్మా ఎప్పుడో నేను ఫస్ట్ చూసిన నీ మొహం ఇప్పటికీ నాకు గుర్తుంది. భయం వేసింది నువ్వు చూసిన ఆ చూపుకి. తెలుసు. నా మొహం చూడగానే మోకాళ్ళను మూసుకున్నావు, వెంటనే పైన షాల్ వేసుకున్నావు. ఆ రోజు రోజ్ కలర్ షర్టు, బ్రౌన్ కలర్ స్కర్టు వేసుకున్నావు. నా కళ్ళలో ఇప్పటికీ అలాగే ఉంది. అబ్బా, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు. నేనంటే నీకు అంత ఇష్టమా? చెప్పలేనంత ఇప్పటి వరకు. నేనెప్పుడూ ఊహించలేదు ఇలా జరుగుతుందని. కానీ ఈ విధి ఉందే, చాలా విచిత్రమైంది. కొన్ని కలల్ని నిజం చేస్తుంది, నిజాల్ని అబద్ధం చేస్తుంది. సారీ. అవును, నువ్వు అప్పట్లో ఇప్పటికీ చిన్నపిల్లనే ఉన్నావు. తమాషాలొద్దు. నేను సీరియస్గా అంటున్నా. నా మొహం చూడు, వయసు అయ్యి జుట్టంత తెల్లగా, కానీ నువ్వు. థ్యాంక్స్. నా కూతురు ఫ్రెండ్స్ అందరూ ఈ మాటే అంటారు. ఏయ్, నేను తమాషా కన్నాను, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నావు. నన్ను మిస్ అయిపోయినట్టు నీకు అనిపించిందా? నాకు అనిపించింది. తిరిగి మళ్ళీ మనం ఇద్దరం ఇలా కలుసుకుంటామని నేను ఊహించలేదు. నన్ను నమ్ముకున్న స్వర్ణకి ఏ చిన్న విషయంలో కూడా అపనమ్మకం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తనకి నేనే లోకం, నేను మాత్రమే. ఇప్పుడు నేను చూడటానికి వస్తున్నానని తనకు తెలుసు, కానీ ఒక్క మాట అడగలేదు. నీ జీవితంలో నా కారణంగా ఒక చిన్న గీత కూడా పడదు. కళ్ళ కూడా ఆలోచన రానివ్వకు. తెలుసు. ఏంటి కరికాల, నేను నీ జరీనాని కాదు. నేను వేరు, ఎప్పటికీ వేరే. నీ అంతరంగంలో ఉండే జరీనాగా మాత్రం నేను ఉండిపోతే చాలు. నాకు ఏంటో ఒక మాదిరిగా ఉంది. స్వర్ణ నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్దాం కరికాల. దయచేసి ఇక మీద నన్ను కరికాలని పిలవద్దు. ఓకే. ఇంకా పడుకోలా? మేలకోగానే పడుకున్నాను, తెలవట్లే. ఏ, ఊరికే మాట్లాడటానికి వెళ్ళానే. మాట్లాడావా? నా కళ్ళల్లో పూర్తిగా నువ్వే నిండున్నావే. నేను తన్ను అసలు చూడలేకపోయాను. దీనికి ఏం తక్కువ లేదు. ఇటా చూడు, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా. దేనికి? ఏ, నిన్ను మాత్రమే ప్రేమిస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఎంతో తరగతి చదివాను, నడుచుకుంటూ పోయేదాన్ని. డబ్బు కొట్టే పెరిమాడలేడు, పిచ్చి పెట్టినలాగా వెనక మాయ తిరుగుతా ఉండేవాడు. నాకు ఇట్టమే. కానీ నువ్వు కట్టుకున్నావు కదా, చెప్పేది నువ్వు. టికెట్ బుక్ చేయి, నేను పారిపోయాడు ఎట్టున్నాడు చూసొస్తాను. నువ్వు పోయి మాట్లాడొచ్చా? నీకో నాయు నాకో నాయునా? స్వర్ణ స్వర్ణ స్వర్ణ
తను నేను చూసిన పాత జరిగిన కాదే, ఎవరో వేరేలాగా అనిపించింది. నన్ను చూసి తను అలాగే అంది. నెసమా నువ్వు చెప్పేది? నేను అబద్ధం చెప్తానా? మరి అయితే ఐ లవ్ యూ చెప్పు. హే ఏ చెప్పవా? అయ్యో ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ స్వర్ణ. నాకు ఏడిపోతుంది, కానీ నేనేడవను. నేనెందుకు ఏడవాలి? నో నో నో, నువ్వేడవకూడదు. నా స్వర్ణ కదూ, ఐ లవ్ యూ. అవును, ఆ పెరుమాళ్ గాడిని నిజంగానే లవ్ చేసావా? వాన వస్తుంది కదా, మంచి వాన. బావా, ఒకే మెసేజ్ 9 ఏళ్ళుగా ఫార్వర్డ్ చేస్తానే ఉన్నారు. బుద్ధి లేనుడు నాకే 6 సార్లు వచ్చింది. అయితే ఎవరు చేయలేని పని ధారావిలో మనం చేయబోతున్నాం అంటారు. ఎప్పుడు చూసినా ఎగతాలు చేస్తానే ఉండు. ఇప్పుడు చూడు మేమేం చేయబోతున్నాం. వాడిని ఏందలుడు, ధారావి గుడిసెలకి బంగారు పొద్దు పూయిస్తావా ఏంది? రేపు కొబ్బరి చెట్టు చాలు కాడికి రండి. ఆ. ఇక జాగృతి రాజ్యమే. ఆ. ఎవ్వరు నోటికొచ్చాడు వాగలేరు. సర్లే. ఇదిగో మీ అసురుకున్న నాయకుడు కూడా తీసుకురండి ఆడికి. వినపడిందా? విన్నాం. ధారావి ఇప్పుడు ఎలా మారపోతుందో చూద్దామా. ఫస్ట్ హౌసెస్ 225 to 350 స్క్వేర్ ఫీట్ ఇల్లు దొరుకుతుంది. అందరికీ కాదు, గవర్నమెంట్ డిసైడ్ చేసిన వాళ్ళకి, బ్యాచ్ బై బ్యాచ్. ఇంకా స్కూల్స్, హాస్పిటల్స్, పబ్స్, గోల్ఫ్ గ్రౌండ్స్. స్కూల్స్ లో మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్. రిచ్ కిడ్స్ కి వేరే స్కూల్. హాస్పిటల్ ఒకటే, అందులో సాటర్డే సండే మాత్రం మీకు ఫ్రీ ట్రీట్మెంట్. దీనికి వెనకాల గోల్ఫ్ గ్రౌండ్ బాగుంది కదా. ల్యాండ్ లో బిల్డింగ్ కట్టి అమ్ముదాం. ఏమంటారు? మనం ఆ సెక్టర్లోకి ఏమందో? ఈ సైడ్ Now you think, isn't this a silent revolution for quality? Thank you so much. So kind of you. Thank you. Thank you so much, sir. Thank you. అబ్బా, ఇయటానికి ఇంపు సొంపుగా ఉంది. మన ధారావి ఎంత అద్భుతంగా మారబోతుందో చూసారుగా. ఆ? ముందు మన ఆర్కిటెక్ట్ సార్కి, మన బిల్డర్ సార్కి సపోర్ట్లు కొట్టండి మనసారా. ధారావి విల్ హ్యావ్ అ న్యూ నేమ్. ధారావికి ఇప్పుడు స్వతంత్రం రాబోతోంది. హాయ్, ఇక నా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చేస్తారు. సూపర్. అవును సార్, గోల్ఫ్ కోర్ట్ అది మనకెందుకో? క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ ఇవే కదా మన ఆటలు. రే వాకరా. ఏ లెనిన్, వాడు అడిగింది ఏంటి తప్పు? మనకెందుకో గోల్ఫ్ గ్రౌండ్? Hey, it's okay. It's okay. అందరూ హై క్లాస్ గా మారాలి. Otherwise, how will your friends respect you? చెప్పారు. Huh? మీ సంతోషమే అందరి సంతోషం. ఈడకి జరిగిన మేడం వచ్చిందే ఇందుకోసం. ఇది మా అందరి విజయం అనుకోండి. ఏయ్, ఇది అరిదాద ఈ జీవని అరవండ్రా. ఏటట్టా సూత్రారు జిడ్డేత వల్లారా. సపట్లు కొట్టండి. గట్టిగా కొట్టండి అందరినీ. ఏంది మాట్లాడుతున్నారు? విష్ణు వచ్చి ముందు నుంచి ఉంటే ఆటలు సాగవని మార్పని పేరుతో వచ్చారా? నువ్వు ఆండెత్తేస్తున్నావు, నిన్నెత్తేస్తున్నాడు. ఏంది పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఓయ్ మావా, మళ్ళీ మోటకొచ్చావా నువ్వు? రేయ్, ఆయన ఎందుకు ఎరుత్తావు? ఉన్నమాటే కదా అన్నాడు. మనో బిల్డర్స్ ఎవరో నీకు తెలవదా? చూడు, ఏందా బట్ట మౌనట. ఎప్పటికైనా మన దారాకి మంచి జరిగేలాగా చూడు. ఈ సాగిరేవులో సతీలు పడదాం అనుకున్నా ఏంది? మనందరూ వరదలో బురదలో ఉన్నప్పుడు ఎవడో వచ్చాడంట. ఇప్పుడు బతకడానికి ఈలైన సోడా అవగానే నోట్లు సొంతంగా చూకుంటూ వచ్చేసారు. ఆడ పక్కనేమో బంద్రా కుర్లా కాంప్లెక్స్, చుట్టూ 5 రైల్వే స్టేషన్లు. దారాం నుంచి ముంబైలో యాడికైనా టక్కులు వెళ్ళి రావచ్చు. ఇది అసలు MLA sir, wait. Misinterpret చేయకండి సార్. మోటో అది కాదు. స్టేడియం కడతా, గోల్ఫ్ రూమ్ కడతానంటాడు. ఒక గోల్ఫ్ రూమ్ కట్టడానికి దగ్గరగా 74 ఎకరాలు కావాలి. నువ్వు 50 ఎకరాలనే కడతామనుకుందాం. అయినా అదే ఉత్తరత అంత చోటు రాసిచ్చి మేము 225 అడుగులను ఇరుక్కుస్తావాలా? 50 ఎంపర్లాడడానికి మేము పిచ్చోళమా? ఏంటి వార్తే? ఇంటికో దొడ్డి కట్టించినంత మాత్రం సరిపోద్దంటావా? అవునులే, మీ పాటికి బిల్డింగ్ కట్టి పారేశారంటే కాలాకోటలో బొక్క పడద్ది కదా. బండి సాగదే. కటింగ్ మేడం, కటింగ్. ఏదో పర్సంటేజ్ ఇచ్చి సెటిల్ చేయండి. రే, రారా నిశ్శబ్దంగా ఉండండి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ఐ సెడ్. ఎన్ని గవర్నమెంట్స్, ఎంతమంది బిల్డర్స్, బట్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్. మేం వెళ్ళిపోయేప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. యూ హ్యావ్ కన్సర్న్స్, యూ హ్యావ్ ప్రాబ్లమ్స్, దెన్ గివ్ ఇట్ టు మీ ఇన్ రైటింగ్. కరికాల, అందరినీ రచ్చగొట్టి మాట్లాడకుండా పోతే ఏంటి అర్థం? ఇట చూడండి, నేను స్ట్రైట్ గా విషయానికి వస్తున్నా.